హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ మొత్తం చూడండి అండ్ లాస్ట్కు వీడియోకు కమెంట్ బి చేయండి అండ్ లైక్ బి చేయండి. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను నా ఫస్ట్ వ్లాగ్ మీతో తెలుగులో షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. దీనికన్నా ముందు నేను ఇంట్రొడక్షన్ వీడియోలో నేను చెప్పాను ఫ్రెండ్స్ ఈ ఛానల్లో ముందు నేను హిందీలో వీడియో షేర్ చేసేదాన్ని ఫ్రెండ్స్. సో నేను ఎందుకు హిందీలో వీడియో చేయడం స్టాప్ చేసేసాను అండ్ తెలుగులో ఎందుకు స్టార్ట్ చేశాను నేను మొత్తం నా ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. సో మేము మహారాష్ట్ర అండ్ తెలంగాణ బౌండరీకి ఉంటామని చెప్పాను కదా ఫ్రెండ్స్. అందుకే మాకు మరాఠీ, హిందీ, తెలుగు అన్నీ మొత్తం వచ్చు ఫ్రెండ్స్. మేము తెలంగాణ బౌండరీకి ఉంటాం. మొత్తం మా కల్చర్ తెలుగు అంటే తెలంగాణ సైడ్ మొత్తం అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇవాళ నేను మీతో నా ఫస్ట్ వ్లాగ్ షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. కమెంట్లో చెప్పండి నా వీడియోస్ మీకు మంచిగా అనిపిస్తున్నాయి అండ్ నా తెలుగు కొంచెం ఫ్రెండ్స్ మీకు ఇరిటేటింగ్గా అనిపిస్తుంది కానీ ఎందుకంటే ఫ్రెండ్స్ మేము మరాఠీ, హిందీ, తెలుగు మొత్తం ఈ 3 భాషలు మాట్లాడతాం ఫ్రెండ్స్. అందుకే నాకు కొంచెము తెలుగు బాగా వచ్చు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మాది ఎడ్యుకేషన్ మరాఠీలో అయినా అక్కడికి వెళ్ళి మేము ఎక్కువ అంటే మరాఠీ మాట్లాడుతున్నాం. మీకు నేను ఇంట్రొడక్షన్ వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, మేము ఇప్పుడు మహారాష్ట్రలో ఉంటాము అండ్ ఇక్కడ ఔరంగాబాద్ సైడ్న అక్కడ మొత్తం మరాఠీ మేము మాట్లాడతాం అండ్ ఎడ్యుకేషన్ మొత్తం అది మరాఠీ. అందుకే తెలుగు కొంచెం ఇప్పుడు తక్కువ మాట్లాడుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళతో అండ్ మన ఊరోళ్ళతోనే మన తెలుగు మాట్లాడడం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే కొంచెం ఇప్పుడు తెలుగు మాది రఫ్ అయిపోయింది ఫ్రెండ్స్. నేను మంచిగా మాట్లాడేది తెలుగు మంచిగా నేను నేర్చుకొని మీతో వీడియో వ్లాగ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మంచిగా ట్రై చేస్తా మాట్లాడేది. సో ఫ్రెండ్స్, నా వీడియోస్కు చూడండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన వ్లాగ్స్లో తెలుగు ప్లస్ మహారాష్ట్రన్ స్పెషల్ కల్చర్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మనం మొత్తం తెలుగే కానీ ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న అక్కడికని మహారాష్ట్ర కల్చర్వి మీకు కొంచెం ఈ వ్లాగ్స్ ద్వారా మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇవాళ నా ఫ్రెండ్స్ నేను ర్యాండమ్లీ షూట్ చేసేంటి ఫ్రెండ్స్. ఎందుకంటే ముందు హిందీ వ్లాగ్స్ చేసేదాన్ని కదా, దాని కంటిన్యూషన్ ఫ్రెండ్స్. దీనికన్నా ముందు నేను హిందీలో వ్లాగ్స్ చేసేదాన్ని కదా, అవి మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ముందుగా నేను అలాగే డిలీట్ చేయలేదు ఫ్రెండ్స్. దీనికన్నా ముందు మా అక్క పాప అంటే మా అక్క బిడ్డ కూతురు ఉంది కదా, దాని బర్త్డే వ్లాగ్ షేర్ చేశాను ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు ఆ వ్లాగ్. దాని తర్వాత మా అక్క బిడ్డ హాస్టల్కి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. సో నేను మా అక్క అక్కడ ఉంటా ఫ్రెండ్స్. నేను ఇంట్రొడక్షన్ వీడియోలో మీకు చెప్పాను. సో ఇంకొకసారి మీకు నా ఇంట్రొడక్షన్ వీడియో ఎలా చేసింటే అది ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో నేను ఫ్రెండ్స్ నా అక్కతోని ఉంటా అండ్ మా అక్క బావతోని చిన్నప్పటి సంది నేను అక్క బావతో ఉంటా ఫ్రెండ్స్. అందుకే ఇక్కడ మా బావకు జాబ్ ఉంది, మా అక్కతోని నేను వచ్చాను ఫ్రెండ్స్. అయితే ఇవాళ ఫ్రెండ్స్ మా విశారద్కు అంటే మా అక్క కొడుకుకు మా అక్కకు ఒక కూతురు ఒక కొడుకు ఫ్రెండ్స్, అంటే బాబు ఒక పాప. అయితే మా అక్క పాప అంటే విశాఖ, దాని పేరు. అది ఇప్పుడు హాస్టల్లో ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మా అక్క కొడుకు విశారద్. మీరు కంటిన్యూ మన వీడియోస్ చూస్తుండండి ఫ్రెండ్స్, మీకు మొత్తం తెలిసిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇవాళ పొద్దున్న సంది వర్షం చాలా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలోన కంటిన్యూ వర్షం పడితేనే కంటిన్యూ 2-3 days కంటిన్యూ వర్షం వస్తుంది ఫ్రెండ్స్. సో ఈవినింగ్ పూజ ఫ్రెండ్స్, మా అక్క పొద్దున్నే అండ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజ చేస్తారు కదా ఫ్రెండ్స్. సో ఇవాళ దీపం పెట్టేసింది ఫ్రెండ్స్. ధూపం కూడా దేవుడికి ఇచ్చేసింది. వర్షం పడుతుంటే మా విశారద్ మా అక్కకు అడిగాను, మమ్మీ ఇవాళ సమోసా తినాలనిపిస్తుంది, అందుకే ఇలా సమోసా ప్రిపేర్ చేయాలి. అందుకే కొంచెం ఇంగ్రీడియంట్స్ తాగుతాయి కదా ఫ్రెండ్స్, అవి మొత్తం తీసుకువచ్చారు అండ్ ఎగ్స్ కూడా తెచ్చారు ఫ్రెండ్స్. సో అది అక్కది ఈవినింగ్ పూజ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. వర్షం బాగా పడుతుంది ఫ్రెండ్స్. అందుకే మేము ఇంట్లోనే ఇలాగా బట్టలు ఆరేసాం ఫ్రెండ్స్, బయట అండ్ ఇంట్లో బెడ్రూమ్లో. సో ఫ్రెండ్స్, మేము దేవుళ్ళు ఇలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే దేవుళ్ళకి పెట్టడానికి వేరే చోట లేదు ఈ రెంట్ హౌస్లో. సో ఈ అవతల ఇలా తులసి కొట్టకు అక్క దీపం పెట్టేసింది ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ అక్క ఇక్కడ సమోసా చేయడానికి ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అక్క ఇక్కడ సమోసా ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఎలా వస్తాయో చూద్దాము. అండ్ ఇక్కడ మీరు చూడండి మా అక్క ఎలా ప్రిపేర్ చేస్తుంది, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నది అయితే. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మైదా పిండి తీసుకున్నది ఫ్రెండ్స్. అలా కొంచెం మన శనగపిండి 1 కప్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. 2 కప్స్ పెద్దవి మైదా పిండి తీసుకున్నది. అండ్ అలా ఓమా అండ్ ఇలా ఆయిల్ అండ్ మన తినే సోడా ఉంటుంది కదా ఫ్రెండ్స్, బేకింగ్ సోడా, వంట సోడా, అది యాడ్ చేసింది. అండ్ ఇలా కొంచెం ఇట్లా హాట్ ఆయిల్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసింది ఫ్రెండ్స్. అండ్ ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసి మంచిగా గట్టిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇలా చపాతీ పిండి కలిపేస్తాం కదా అలాగే, కానీ కొంచెం టైట్ మనకి ఇది పిండి కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అక్క ఏం చేసింది, డ్రై ఇంగ్రీడియంట్స్ సాల్ట్ ఏంటి వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఉంచుకుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలుపుకుంటుంది ఫ్రెండ్స్. ఈ కలిపినాక మన ఈ పిండికి సెట్ అవ్వడానికి మనం 20 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మళ్ళీ మనం సమోసా ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. అక్క ఇక్కడ పిండి కలిపేసి పక్కకు పెట్టేసింది ఫ్రెండ్స్. 20 మినిట్ మనం చట్నీ ప్రిపేర్ చేసిందాక మన పిండి కలిపింది ఉన్నది కదా అది పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అక్క ఏం చేస్తున్నది, సమోసా కోసం పొటాటో చట్నీ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్లా డ్రై చట్నీ ప్రిపేర్ చేయాలి. ముందుగా అక్క ఏం చేసింది, మన పొటాటో అంటే ఆలుగడ్డలు మంచిగా బాయిల్ చేసుకొని ఉంచింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చట్నీ కోసం ఈ పేస్ట్ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఎల్లిగడ్డలు అండ్ అలా కొంచెం జీరా యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఇలా పేస్ట్ చేసుకొని ఈ ఆయిల్లో జీరా, ఆవాలు అండ్ ఈ పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇలాగా. సో ఫ్రెండ్స్ మా అక్క అన్ని వంటలు చాలా బాగా చేస్తారు ఫ్రెండ్స్. మన కడి అంటే సౌత్ ఇండియన్ అండ్ మహారాష్ట్రన్ అన్ని వంటలు మంచిగా రెసిపీస్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు ఏదైనా రెసిపీ కావాలైతే మహారాష్ట్రన్, తెలుగు, మన సౌత్ ఇండియన్ రెసిపీ కావాలైతే మీరు కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. మా అక్క చేసి మీకు చూపిస్తుంది, మన వ్లాగ్లో నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ అక్క మంచిగా గ్రీన్ చిల్లీ ఫ్రై అయినాక ఇలా పేస్ట్ ఫ్రై అయినాక అలా కొంచెం కొరియండర్ పౌడర్ అండ్ హల్దీ పౌడర్ వేసింది ఫ్రెండ్స్. మరి బాయిల్ చేసిన ఈ పొటాటోకు ఇలాగా స్మాష్ చేసి ఉంచుకుంది ఫ్రెండ్స్. అవి యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేసింది ఫ్రెండ్స్. ఇలా తగ్గగా సాల్ట్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. ఇలా చట్నీ ప్రిపేర్ అయిపోయింది ఇలా. సో కొంచెం ఇంకా కొంచెం ఇలా కొరియండర్ పౌడర్ యాడ్ చేసింది అక్క. సో దాని అక్కడికి మన సమోసా చాలా స్పైసీ అండ్ మంచిగా ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్, చాట్ లాగా అనిపిస్తుంది. అందుకే ఇంకా కొంచెం అలా కొరియండర్ పౌడర్ యాడ్ చేసింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు చట్నీ కొంచెం ఒక 5 మినిట్స్ మంచిగా మిక్స్ చేసి చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ అక్క ఏం చేసిందంటే చట్నీకి కొంచెం చల్లగా కాదానికి ఇలా పక్కకు పెట్టేసింది ఫ్రెండ్స్. ఇక్కడ అక్క సమోసా చేయడం స్టార్ట్ చేసేసింది ఫ్రెండ్స్. ఇలా ఏం చేసిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కలిపేసిన పిండికి ఇలా ఉండలాగా చేసుకొని చపాతీ ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. చపాతీకి ఇలా సగంలోని ఇలా కట్ చేస్తూ అలా ఈ చట్నీ పొటాటో చట్నీ యాడ్ చేస్తే ఇలా సమోసా ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. అక్కకు ఫస్ట్ టైం ఇది స్టార్టింగ్కు రాలేదు ఫ్రెండ్స్, అందుకే నేను వీడియో చేయలేదు. ఇప్పుడు చూడండి అక్క మంచిగా సమోసాలు ఇట్లా ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ అక్క ఏం చేసిందంటే ఫ్రెండ్స్ ఇలా రౌండ్గా ఒక చపాతీ చేసేసుకుంది. అండ్ మధ్యలోని దాన్ని కట్ చేసి ఫ్రెండ్స్ ఒక్క చపాతీలో 2 సమోసాలు ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూసారా అక్క ఇక్కడ పర్ఫెక్ట్ అవతల ఎట్లా దొరుకుతుంది ఫ్రెండ్స్ మనకు బేకరీలో, అలాగే సమోసా ప్రిపేర్ చేసింది ఫ్రెండ్స్. స్టార్టింగ్కు మొత్తం అక్క మంచిగా షేప్ చేసింది ఫ్రెండ్స్. మళ్ళా దానికి బోర్ అవుతుంది, అందుకే చిన్నగా చిన్నగా ఇలా చేసేసింది ఫ్రెండ్స్. కానీ టేస్ట్ మొత్తం చాలా మంచిగా వచ్చింది, అందరికీ నచ్చాయి ఫ్రెండ్స్. మా అక్క ఫస్ట్ టైం ప్రిపేర్ చేసింది కానీ చాలా బాగా చేసింది. సో ఇట్లా అక్క ఏ రెసిపీ అయినా ఫస్ట్ టైం ట్రై చేసిన ఫ్రెండ్స్ అన్నీ మంచిగా వస్తాయి. చూడండి స్టార్టింగ్కి అన్నీ మంచిగా చేసింది, ఇక్కడ లాస్ట్ టైంకు మాకు తినేది ఉన్నది కదా అందుకే ఇలా చేసేసింది ఫ్రెండ్స్. అక్కకు బోర్ కొట్టింది అందుకే.
కానీ నేను ఇప్పుడు తినడమే ఉన్నాం ఫ్రెండ్స్. అందరూ తినేసారు. విశారద్ కానీ బాగా తినేసారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమంటే బావకు ఎగ్ తెచ్చాము కదా, ఎగ్ అండ్ చపాతీ చేసి ఇచ్చింది ఫ్రెండ్స్. బావ ఎక్కువ తినలేదు సమోసా, ఇంత బావకు అంత ఇష్టం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ మేము తింటున్నాం. సో ఇక్కడ టమాటో కెచప్తో తింటున్నాం ఫ్రెండ్స్. చాలా బాగా టేస్ట్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ బుడ్డగా చేసిన సమోసాలు ఎక్కువ క్రిస్పీ అయినాయి ఫ్రెండ్స్. అక్క చేసిన ఏ రెసిపీ అయినా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఫ్రెండ్స్ మన బ్లాగ్స్లోనే మీకు చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్, మన స్టిచ్చింగ్ రిలేటెడ్ వీడియోస్ వస్తాయి ఫ్రెండ్స్. అండ్ నాది స్టిచ్చింగ్ ఛానల్ వేరేది ఉంది ఫ్రెండ్స్. మన విశాఖ లేడీస్ టైలర్ మన స్టిచ్చింగ్ ఛానల్ వేరేది ఉంది ఫ్రెండ్స్, మీరు చూడండి. అలానే హిందీలో మన బ్లౌజ్ స్టిచ్చింగ్, బ్లౌజ్ డిజైన్స్, ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అన్నీ మొత్తం నేను వీడియోస్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. విజిట్ చేయండి మన వేరే ఛానల్ మీద. విశాఖ లేడీస్ టైలర్ మన వేరే ఛానల్ ఉంది ఫ్రెండ్స్. నేను ఫ్రెండ్స్ హిందీలో బ్లాగ్ నాకు షేర్ చేయడం ఇప్పుడు స్టాప్ చేసినా కదా, నాకు మంచిగా అనిపించిండే, రెస్పాన్స్ రాక వచ్చిండే. అందుకే నేను ఏం చేసిన అంటే అన్ని బ్లాగ్స్ షూట్ చేసి ఉంచాను. కానీ ఫ్రెండ్స్ నేను కొంచెం నాకు డిసైడ్ చేయడానికి నేను కొంచెం టైం ఇచ్చాను ఫ్రెండ్స్. అందుకే ఆ వీడియోస్ అన్నీ అట్లానే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీతో అవి షేర్ చేయాలా అనిపిస్తుంది. వినాయక చవితి, రక్షాబంధన్ అండ్ ఊరక్కడ మేము వినాయక చవితి అప్పుడు పోయినాం ఫ్రెండ్స్. అన్నీ బ్లాగ్ నేను షూట్ చేసి ఉంచాను ఫ్రెండ్స్. ఇవి మీతో నేను నెమ్మదిగా అవి బ్లాగ్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఏమైందంటే నేను స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తానన్నాను కదా. సో నాది మషిన్ మన స్టిచ్చింగ్ మషిన్ ఉంది కదా, దాని కలర్ డల్ ఉంది ఫ్రెండ్స్. దీనికన్నా ముందు నేను వీడియోస్ కోసం ఈ స్టిక్కర్ నేను మీషో నుంచి ఆర్డర్ చేసింది ఫ్రెండ్స్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం చేసింది అది 1 ఇయర్ మంచిగా పని చేసింది ఫ్రెండ్స్. మొత్తం అది ఇప్పుడు ఖరాబ్ అయిపోయింది. అందుకే నేను సెకండ్ ఇది స్టిక్కర్ మంగాయించిన ఫ్రెండ్స్. ఇది ఆర్డర్ చేసిన. సో ఇట్లా వైట్ కలర్ది నేను ముందు ఇలా పెట్టింది ఫ్రెండ్స్. చూడండి, ఇది 1 ఇయర్ మంచిగా పని చేసింది. అండ్ ఇక్కడ ముందడిది రిమూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ బాగా మంచిగా ముందు నాకు ఇది స్టిక్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు బాగానే చేసిస్తున్నారు మంచిగా పని, అంటే ఈ మంచిగా స్టిక్ చేసి ఇస్తారు. అండ్ ఈ స్టిక్కర్ ఫ్రెండ్స్ నేను 200గా 180గా ఇలా తీసుకున్నా ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ మళ్ళా చదివాయి కదా ఫ్రెండ్స్, చాలా రోజులైంది. అందుకే నాకు దాని ప్రైస్ అంతా ఇప్పుడు ఐడియా వస్తలేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మా విశారద్ కూడా హెల్ప్ చేస్తున్నాడు. సో ఫ్రెండ్స్ దీనికి వెనక ఇట్లా స్టిక్కర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకేమో ఫెవికాల్ గింట పెట్టేది ఏం అవసరం లేదు. సో ఇలా మనకు తీసుకుంటే స్టిక్కర్ లాగా అది పెట్టుకుంటూ పోవాలి ఫ్రెండ్స్. సో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వాల్ స్టిక్కర్ లాగా మనం యూజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి నాది మషిన్ది క్లౌడ్ కలర్ ఉంది కదా, అది చాలా డల్ ఉంది ఫ్రెండ్స్. మన స్టిచ్చింగ్ వీడియోలో అది చాలా డల్ కలర్ వస్తుంది. అందుకే నేను ఇది వైట్ కలర్ది షీట్ నేను ముందు ఆర్డర్ చేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు అది ఖరాబ్ అయినాక సెకండ్ టైంకి నేను ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది మీరు టేబుల్కు లేకుంటే వాళ్ళు కూడా మీరు ఇలా వెరైటీ స్టిక్కర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మీషో మీద ఆర్డర్ చేశారు. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తుంది, మంచిగా కొత్త మషిన్ లాగానే అనిపిస్తుంది కదా. స్టిక్ చేసినాక కూడా అనిపించడం లేదు. ఇది స్టిక్కర్ మనం స్టిక్ చేసాం ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ వీడియోలో మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది యూజ్ఫుల్ ప్రోడక్ట్ ఉంది ఫ్రెండ్స్. మంచిగా నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా మంచిగా స్టిక్ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి స్టిక్ చేయంగా మంచిగా జాగ్రత్తగా స్టిక్ చేయాలి. వీడియో నేను ఆపేసింటి ఫ్రెండ్స్ స్టిక్కర్ ఖరాబ్ అయిన అక్కడికి. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ వీడియో స్టార్ట్ చేస్తాను 8% ఫ్రెండ్స్. ఇవాళ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నా బ్లాగ్ మంచిగా అనిపిస్తే లైక్ చేయండి అండ్ కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా బ్లాగ్ ఎలా అనిపించింది. సో ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి అండ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి బ్లాగ్స్ చూడడానికి తెలుగు అండ్ మహారాష్ట్ర స్టైల్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.